నా పేరు రాజు అన్న. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను మెడికల్ రిప్రజెంటేటివ్. మెడికల్ రిప్రజెంటేటివ్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు? ఒక 15 to 20 ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉన్నా బస్సుల్ని. బై ఎలక్షన్స్ వస్తున్నాయి జూబ్లీస్, ఎవరు గెలిచే అవకాశం అనిపిస్తారు? అంటే మాస్ లీడర్ జనార్దన్ రెడ్డి తర్వాత మాస్ లీడర్ వచ్చేసి నవీన్ యాదవే ఉన్నారు. ఇంకా ఆయనకు మించి ఎవరికి ఇచ్చినా టికెట్ ఇక్కడ జూబ్లీహిల్స్లో అయితే టికెట్ రాకపోవడం గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎట్లా నవీన్ యాదవ్ గారు అని ఎట్లా చెప్పగలుగుతున్నారు? అంటే ఎందుకంటే ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ అని చెప్పేసి రకరకాల పేర్లు వస్తున్నాయి. ఏ రోజు అంజన్ కుమార్ యాదవ్ సరే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కాకపోతే జూబ్లీహిల్స్లో లేడు. జూబ్లీహిల్స్లో ప్రతిరోజు ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ నవీన్ యాదవ్ ఫోన్ చేస్తే అన్నకి రాత్రి వస్తాడు. ఎవరు వస్తారు? ఏ లీడర్ వస్తాడు? ఎవరు రాలే. సిఎన్ రెడ్డి కావచ్చు కార్పొరేటర్ ఈ సంవత్సరం అయిన ఒకరు 4-5 ఇయర్స్. అంతమందికి ఎవరు ఉన్నారు? ఎవరూ లేరు. నవీన్ అన్ననే వస్తాడు. ఎవరన్నా వచ్చిండ్రా ఏ మాకు ప్రాబ్లం కావచ్చు, మా బస్తీలో కావచ్చు, ప్రతి దానికి డ్రైనేజీలు మునిగిపోతుంటాయి. 10 ఏళ్ళ నుంచి ఏం చేసిండ్రో ఈ డ్రైనేజీ. పొద్దున్న ఆఫీస్కి వెళ్తుంటే రెడీ వెళ్తాం, రోడ్డు మీద పోతుంటే మొత్తం డ్రైనేజీ కంపు కొట్టుకొని ఆఫీసులోకి వెళ్ళి కూర్చోవాల్సి వస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని చేసినా మాగంటి గొప్పన చేసిండని లేదు, చేసిండు. కానీ ఎంతవరకు చేసిండు? ఆయన కింద ఉన్న పందికొక్కులు తిన్నారు అంతే. టీఆర్ఎస్ వాళ్ళు చేయలేదన్నట్లే. కానీ ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బస్సీలలో మాత్రం నవీన్ అన్న మాస్ లీడరు ప్రజల్లో వస్తాడు. టికెట్ కన్ఫామ్, ఎమ్మెల్యేను కంపల్సరీ గెలిపించుకుంటాము. ఏదైతే గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ పథకాలు అందుతున్నాయి. 100% అందుతున్నాయి పథకాలు. అందలేదని చెప్పు. రైతుకు రుణమాఫీ 2 లక్షలు ఏ ప్రభుత్వం చేసింది చెప్పండి? ఒక్కరిని సరే కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నాడు, మేము అది చేసినాం ఇది చేసినా అని కేటీఆర్ అంటుండు. మీ వల్లనే ఇది డ్రైనేజీలు మీ సమస్యలు అన్నాడు. 10 ఏళ్ళ నుంచి నువ్వేం చేసినావు? డ్రైనేజీ సమస్య ఏమైనా చేంజ్ చేసినావా? హైదరాబాద్లో మొన్న అంటున్నాడు ఇమ్లి బండు నువ్వు నింపిండు, ఆ తర్వాత రేవంత్ రెడ్డి. నువ్వు 10 ఏళ్ళ నుంచి నువ్వేం చేసినావు? నువ్వు ఇవన్నీ కనిపిస్తలేవు నీకు 10 ఏళ్ళ నుంచి? హైదరాబాద్లో ఇవన్నీ కనిపిస్తలేవా? బస్సులు మునుగుతలేవా? బస్సులు సరే అంతకుముందు ఒక టీవీలో చెప్పిండు ఎవరు? కేటీఆర్ సార్ ఏమని చెప్పిండు? 60 ఏళ్ళలో ఏం చేయలేదు, మేము 10 ఏళ్ళలో మేము వచ్చిన మాకు అవకాశం వచ్చింది, మేము చూసి చూపిస్తాను. హైదరాబాద్ ఇంత బడ్జెట్ పెడుతున్నాం జిహెచ్ఎంసీకి, బడ్జెట్ పెట్టినా కానీ అదే నీళ్ళు వస్తున్నాయి, అదే డ్రైనేజీలు వస్తున్నాయి, అదే ఇంట్లో మునిగిపోతున్నావు. నువ్వేం చేసినట్టు 10 ఏళ్ళ నుంచి? చెప్పండి, మీరేం చేసినట్టు? మీరు చేయలేదు కాబట్టి ఇప్పుడు మన ఏది రేవంత్ రెడ్డి వచ్చిండు, రేవంత్ రెడ్డి హయాంలో మళ్ళీ జూబ్లీహిల్స్ వచ్చింది. జూబ్లీహిల్స్ కూడా మాదే కాంగ్రెస్ ప్రభుత్వమే, నవీన్ అన్న యాదవ్. ఇంకోటి పీజేఆర్ ఎంత మాస్ లీడర్ ఉన్నాడో తర్వాత నెక్స్ట్ నవీన్ యాదవ్ మాస్ లీడర్ ఉన్నాడు. అంత పర్ఫెక్ట్. Subscribe us and press the bell icon for more interesting updates.